నా పేరు ఆదిరెడ్డి అండి. నేను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు ఏంటంటే తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో, కిసాన్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణలో వ్యవసాయ రంగంలో ఉత్తమమైనటువంటి కృషి చేసినటువంటి సైంటిస్టులు మరియు రైతులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారికి అనేకమైనటువంటి పురస్కారాలు అందజేయడం జరిగింది. తెలంగాణలో ఏంటంటే వ్యవసాయ రంగం అనేది ముందన్నడు లేని విధంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. దానికి బడ్జెట్లో కూడా ఎక్కువ భాగం కేటాయించారు. కాబట్టి ముందు కూడా భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది తెలంగాణలో నెంబర్ 1గా నిలుస్తుంది. దానికి ఉదాహరణ నిన్న మనం చూసినాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వరి ఉత్పత్తిలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. గతంలో ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే మీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే వరి ఉత్పత్తి ఈ విధంగా జరుగుతుంది, ఇది మా ఘనత అని చెప్పుకునేది. అది సర్వ అబద్ధం అనేది ఈరోజు తేలిపోయింది. ఎందుకంటే కాళేశ్వరం వాటర్ ద్వారా ఎటువంటి ఉపయోగం లేకపోయినా సరే వరి ఉత్పత్తులు ఈరోజు భారతదేశంలో నెంబర్ 1గా నిలిచింది. ఇది మన తెలంగాణ రైతుల యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు.